లిఫ్ట్ 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 ప్లీజ్. ఇంత అందమైన అమ్మాయి వెనక కూర్చుందన్న ఫీలింగే లేదు ఇతనికి. సరిగా కూర్చో. నీ వెనక నేను కూర్చోవటం నీ అదృష్టం రా. చూసి రైట్ చేయలేవా? ఎదవ ఆలోచనలు మనసులోకి వస్తే ఇలాంటి జరుకులే పడతాయి మరి. చెప్పు, ఎక్కడున్నావే? నా స్కూటీ పంక్చర్ అయితే మా మేడ మీద అద్దెకుంటున్న అబ్బాయితో బైక్ మీద వెళ్తున్నాను. కానీ సేఫ్ బక్రా. సరిగా కూర్చో. కరెక్ట్, అంతే. ఫ్లాట్ గా నేను బైక్ దిగి నీతో మాట్లాడుతున్నా కదా. కమ్ ఆన్ యా. అయిపోయి ఒక్కటే గొడవ. కమ్ 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 అని. తాతయ్య అదిగో వచ్చాడు. హాయ్ తాతగారు. ఏంటి తాతగారు సీరియస్ గా ఉన్నారు? లేకపోతే ఏమిటయ్యా, మా హరి నీ బైక్ మీద వస్తే అలా ఒంటరిగా శ్రమలో వదిలేసి. అది కాదు తాతగారు. హరి అంటే ఎవరనుకున్నావు? షీఈ్ మోర్ దాన్ మై మదర్. షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ. ఏదో మా ఇంట్లో ఒక మనిషి అనుకుంటుంటే. ప్లీజ్ తాతయ్య. ఆర్ యూ హ్యాపీ నౌ? ఎదుటి వాళ్ళ బాధని ఎంజాయ్ చేసే నీ యాటిట్యూడ్ రేపేం కష్టం కలిగిస్తుందో నీకు తెలియట్లేదు. ఎవరినో ఏదో సాధించాలనుకుని నువ్వేం పోగొట్టుకుంటున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఫ్యూచర్ గురించి, కెరియర్ గురించి నీకు ఎటువంటి పట్టింపు లేదు. ఒక్కసారి అద్దం ముందు కూర్చొని నువ్వేంటో ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత రాంగ్ ట్రాక్లో వెళ్తున్నావో. చూడు హరి, వైస్ డూ నాట్ నీడ్ ఎనీ అడ్వైస్ అండ్ ఫూల్స్ విల్ నాట్ టేక్ ఎనీ. అంటే ఏంటో తెలుసా? తెలివైన వాడికి సలహా అక్కర్లేదు, మూర్ఖుడు అసలు సలహాని పట్టించుకోడు. ఈ రెండిట్లో నువ్వేంటో డిసైడ్ చేసుకో. నీకు ఇష్టం లేకపోతే స్ట్రైట్గా చెప్పే, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఎదుటి వాళ్ళ బాధని ఎంజాయ్ చేసే నీ యాటిట్యూడ్ రేపేం కష్టం కలిగిస్తుందో నీకు తెలియట్లేదు. ఎవరినో ఏదో సాధించాలనుకుని నువ్వేం పోగొట్టుకుంటున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఫ్యూచర్ గురించి, కెరియర్ గురించి నీకు ఎటువంటి పట్టింపు లేదు. ఒక్కసారి అద్దం ముందు కూర్చొని నువ్వేంటో ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత రాంగ్ ట్రాక్లో వెళ్తున్నావు. నీకు ఇష్టం లేకపోతే స్ట్రైట్గా చెప్పే, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అది నాకు నాకు మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎలా చెప్పాలో తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇన్నాళ్ళు నేనేం తప్పు చేశానో నాకు తెలిసొచ్చేలా చేశావు. సారీ. ఇట్స్ ఓకే దోస్త్. సారీ. చేసినందుకు I'm so sorry. We are friends now. Yeah. మేమందరం ఫ్రెండ్స్ అయిపోయాం.